శనగల నుంచి పచ్చెనగపప్పు తీయడం మీకు ఎంతమందికి తెలుసు? మేమేదో స్టార్ట్ చేద్దాం అనుకుంటే, ఇంగో మా పిల్ల సహితంలో అందరూ వచ్చారనమాట. మేము చేస్తాం అనుకుంటా. ఇంగో విసిరిరాయిని కర్ర కొట్టుకొని మేము కొంచెం కొంచెం వేసుకొని విసురుదామని ట్రై చేస్తున్నాం. అసలు వీళ్ళు ఎక్కడ చేయనిచ్చేటట్టున్నారు? వాళ్ళు తిప్పేటిప్పటికి అవి ఇవి మొత్తం అన్నీ పడతా ఉన్నాయి అనమాట. ఎలా ఒకలా కొన్ని వాళ్ళ ముద్దు తీరేంత వరకు కొద్దిగా తిప్పనిచ్చామన్నమాట. తిప్పనిచ్చిన తర్వాత ఇంగో అసలు మా అబ్బాయి ఆగకపోతే మా పెద్దమ్మేమో నువ్వే తిప్పుకోయా అని ఇచ్చిన తర్వాత వచ్చినంత పప్పుని చెరుగుదామని చెప్పి చెరగడానికి తీసుకుందనమాట. ఇట్లా చెరగడం మీలో ఎవరికన్నా వచ్చా? అంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికన్నా వచ్చా? నాకైతే అసలు రాదు ఇట్లా చెరగడం. ఏదో కొద్దిగా గొప్ప చెరుగుతాం కానీ ఇట్లా పప్పు సపరేట్గా బద్ద సపరేట్గా ఇంకా పొట్టు అంతా సపరేట్గా వచ్చేటట్టయితే నాకైతే అసలు రాదు. మీలో ఎవరికన్నా వస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ పొట్టు తొందరగా ఊడాలంటే ఒక 3 రోజులు బాగా ఎండలో ఎండనిచ్చిన తర్వాత విసిరిరాయితో విసురుకుంటే తొందరగా పొట్టు ఊడిపోయిద్ది అన్నమాట. ఒక నైట్ కూడా ఎండలో ఉంచితే ఇంకా బాగా యూజ్ ఉండిద్ది అనమాట. ఇంకోండి ఫైనల్గా పప్పు అయితే ఇది రెడీ అయిపోయింది.